ఏపీలో ఎన్నికల వేడి ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ జోరందుకోవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయటంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్కి ముందు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నందమూరి బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు భారీగా పాల్గొన్నారు. నాన్నగారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం, దాంతో తన హరికృష్ణ గారు ప్రాతినిధ్యం వహించడం, ఆ తర్వాత నేను మళ్ళీ రెండోసారి ఎన్నికల రంగంలో పాల్గొంటూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చేయడానికి ఏదైతే నాన్నగారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాన్ని నెరవేర్చాం. ఇప్పుడు నీళ్లు ఇవ్వడం కానీ హిందూపురం పట్టణానికి శాశ్వత నీటి పరిష్కారానికి 194 కోట్లతో ఈ డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించడం కానీ, లేకపోతే ఇక్కడ ఈ మంచినీటి సరఫరాన్ని సక్రమంగా చేయడం కోసం ఈ పైప్ లైన్ వేయడం, అంటే పాత పైప్ లైన్ మార్చడం కానీ, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో ఎక్కువ కూడా సాచురేషన్ పాయింట్కి ఇవ్వడం. మనం మొదటి స్థానంలో ఉన్నాం అనంతపురం జిల్లాలో హిందూపురం. Please subscribe New Waves.